దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో పాపము అనే అంశంపై కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి మానవ శరీర ఆకారంతో ఈ లోకానికి రావాల్సి వచ్చిన ఒకే ఒక పని ఏమిటో తెలుసా? కేవలం మానవుడు చేసిన పాపాన్ని బట్టి అపవాదికి లోబడి అపవాది మాటలు నమ్మి ముందుగా చెప్పిన దేవుని మాటల కంటే తర్వాత చెప్పబడిన అపవాది మాటలను నమ్మి అపవాది మాటలకు ఎప్పుడైతే లోబడ్డాడో పాపము చేసేశాడు. దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించిన ఆ ఒక్క పాపాన్ని బట్టి ప్రియబిడ్డ, మనలను సృజించిన దేవుడే ఈ లోకానికి మనిషిగా రావాల్సి వచ్చింది. మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రతి మానవుడు చేసిన పాప దోషాల కోసం యేసుక్రీస్తు ప్రభువు ఒక బలి పశువుగా శిలువపై బలియాగము చేయవలసి వచ్చింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టవలసి వచ్చింది. తన ఇష్టపూర్వకంగా మన కోసం శిలువపై శ్రమలను అనుభవించవలసి వచ్చింది. ఏనాడైనా ఆలోచన చేశావా? దేవుని ప్రేమ నీ పట్ల ఎంతగా ఉన్నతమైనగా ఉన్నదో నీవు గ్రహించినట్లయితే నువ్వు ఎంతో ధన్యుడువు. ప్రియబిడ్డలారా, దేవుడిని యేసుక్రీస్తు ప్రభు నీవు ప్రభువుగా కలిగి ఉండడం ఎంతో ధన్యత అని బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో 5 రకాల పాపాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. మొదటగా ఆజ్ఞ అతిక్రమము పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఆజ్ఞను అతిక్రమించడం, నీవు ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడో అది చేస్తే అది పాపం అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేయకపోవడం అది పాపం అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట నీవు దాటినా సరే, ఆయన గీసిన ప్రతి హద్దు కూడా ఎక్కడ నీవు దాటినా సరే, అది చూపులో కావచ్చు, మాటలో కావచ్చు, నీ నడకలో కావచ్చు, నీ ప్రవర్తనలో కావచ్చు, నీ తలంపులో కావచ్చు, దేవునికి ఇష్టము లేనిది, దేవునికి విరోధమైనది, అది నీకు ఇష్టమైనా, నీకు నచ్చినా, నీకు అవసరమైనా సరే, నీవు ఏది చేసినా సరే అది పాపమని దేవుడు చెబుతున్నాడు. ఆజ్ఞను అతిక్రమించి నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకున్నావేమో. రెండవదిగా చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే సకల దుర్నీతియు పాపము. నీతి జీవితానికి విరోధమైన సమస్తమైన దుర్నీతి కూడా, సమస్తమైన నీతికి విరోధమైన క్రియలన్నీ కూడా పాపం అని దేవుడు చెబుతున్నాడు. మూడవదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము. ప్రపంచంలో మనం చూసినట్లయితే మనం బయట ఉన్న ప్రతి మనిషిని, మనకంటే దేన వ్యవస్థలో ఉన్న వ్యక్తులను, మనకంటే ఆహారం లేని వారిని, మనకంటే వస్త్రాలు లేని వారిని, మనకంటే ఎంతో దరిద్రమైన స్థితిలో ఉన్న వారిని మనం వారిని చారదీయగలం, ఆదరించగలం, భోజనం పెట్టగలం. మనకు కలిగిన 10 బట్టల్లో 1 బట్ట వారికి ఇవ్వగలం. మనకు కలిగిన ఒక 10 రూపాయలు 1 రూపాయి వారికి ఇవ్వగలం. అయినా కానీ మనం హృదయాన్ని కఠినపరుచుకొని ఇలా చేస్తే మంచిదని మనకు తెలుసు, ఇలాగ చేస్తే వాడు ఎంతో మేలు పొందుతాడని తెలుసు, మన కలిగిన దాంట్లోంచి ఇతరులకి సేవ చేయడం అనేది దేవుడు చెప్పిన గొప్ప ఆజ్ఞ. ఇటువంటి మేలైనది చేయనెరిగి కూడా అలాగూ నీవు చేయకపోయినట్లయితే, నువ్వు హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే అది పాపం అని దేవుడు చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో మానవుల్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి ఏమిటంటే స్వార్థము. నా కుటుంబము, నేను, నా వారు, నేను, నా కులము, లేకపోతే నా మతము, ఇటువంటి నాది నాది అనే స్వభావం ఎప్పుడైతే ఉంటుందో ఇతరుల యొక్క కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. నీవు, నీ కుటుంబం, నీ వారు, నీ మతం, నీ కులం ఈ ఆలోచన నీకు ఉంటుందో ఇతర వ్యక్తి ఎటువంటి మరణాపాయములు ఉన్నా కానీ తన కష్టాన్ని, తన బాధను ఏమాత్రము నువ్వు అర్థం చేసుకోలేవు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే అది నీకు పాపము. మేలైనది చేయనెరిగి కూడా అలాగూ నీవు చేయటం లేదు కనుక, అలాగూ నీవు ప్రవర్తించడం లేదు కనుక అది నీకు పాపం అని దేవుడు చెబుతున్నాడు. రోమ పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే విశ్వాసము కానిది పాపము. దేవుడు ఈ లోకానికి నర రూపిగా, శరీరధారిగా, రక్తమాంసాలు ధరించి వచ్చాడు. నీకోసం వచ్చిన ఆ ప్రభువును మానివేసి అవిశ్వాసమైన క్రియలు నువ్వేం చేస్తున్నావు? జీవం గల దేవుడు ఉండవలసిన స్థానంలో దేవునిని పెట్టకుండా, ఆ దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి చెందనీయకుండా ఎందుకు పనికిరాని మనుషులను దేవుడిగా నువ్వు ప్రేమిస్తున్నావా? మట్టి మనుషులను దేవుడిగా నీ హృదయంలో పెట్టుకున్నావా? నీకోసం ప్రాణం పెట్టలేని వాటిని, నీకోసం చనిపోవలేని వాటిని, నీకోసం మళ్ళీ తిరిగి లేవలేని వాటిని హృదయంలో పెట్టుకుని నువ్వు పూజించినట్లయితే, ప్రేమించినట్లయితే, ఆరాధించినట్లయితే నీ అవిశ్వాస ప్రతి
క్రియ కూడా పాపం అని దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనములో మూర్ఖుని యోచన పాపము. ఎవరైతే మూర్ఖపు ఆలోచనలు చేస్తూ ఉంటారో, మూర్ఖపు హృదయాన్ని కలిగి ఉంటారో, మూర్ఖపు ప్రవర్తన కలిగి ఉంటారో అది పాపం అని దేవుడు చెప్తున్నాడు. 5 రకాల పాపాల గురించి మనం విన్నాం. మొదటిగా ఆజ్ఞ అతిక్రమము పాపము, రెండవదిగా సకల దుర్నీతియు పాపము, మూడవదిగా మేలైనది చేయనరియు అలాగూ చేయని వానికి అది పాపము, 4వ మాట విశ్వాసము కానిది పాపము, చివరిగా మరి 5వ మాట మూర్ఖుని యోచన పాపం అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమిత్రులారా, అసలు ఈ పాపం చేయడం వల్ల చాలాసార్లు మానవ భాషలో పాపం అనరు. అది చాలాసార్లు పోనీలే అంటూ ఉంటారు, చాలాసార్లు ఏదో తప్పు చేసిన అంటూ ఉంటారు. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పాపము ఈ 5 విషయాల్లో ఏది నువ్వు చేసినా సరే అది దేవునికి విరోధమైందని, దేవుని హృదయాన్ని బాధించేది అని, దేవుని హృదయానికి ఎంతో దుఃఖము కలిగించేదని నువ్వు గ్రహించినట్లయితే ప్రియమిత్రులారా, ఇది అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు. నీ ప్రతి పాపాన్ని క్షమించి, నీ దోషాలు క్షమించి, తన రక్తమును కడిగివేసి, తన ఆత్మను నీలో ఉంచి తన బిడ్డగా నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఇష్టపడకపోయినట్లయితే, నీ పాపము నుంచి విడుదల పొందడానికి నువ్వు ఇష్టపడపోయినట్లయితే, నీవు దేవుని వైపు తిరగడానికి ఇష్టపడకపోయినట్లయితే పాపము వలన ఎన్ని నష్టాలు తెలుసా? యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో తన ఆత్మనేత్రాలు గుడ్డివైపోతాయని బైబిల్ చెబుతుంది. ఎంతమంది ఈ రోజు వారు చేయుచున్న పాపము మరి అది పాపమని గుర్తెరగకుండా, వారు చేయుచున్న పాపాన్ని బట్టి తన కుటుంబము, ఈవెన్ భార్య కానీ, బిడ్డలు కానీ, తన భర్త కానీ, లేక తన తల్లిదండ్రులు కానీ, తన స్నేహితులు కానీ ఎంత నష్టపోతున్నారో, ఎంత అవమానం పాలవుతున్నారో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. తన భార్యకి ఎంత అవమానం వస్తుందో ఆ భర్త పాపం చేస్తుంటే, ఒకవేళ భార్య పాపం చేస్తుంటే మరి ఆ భర్తకు ఎంత అవమానం అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారంటే, ఒక తల్లిగా తండ్రిగా నువ్వు పాపం చేస్తున్నావంటే నీ బిడ్డలకు ఎంత అవమానం కలుగుతుందో నువ్వు గ్రహించలేకపోతున్నావంటే, నీ బిడ్డలు బయట తల ఎత్తుకోకుండా బ్రతుకుతున్నారన్న విషయం కూడా నీవు గ్రహించలేకపోతున్నావంటే అపవాది నీ కన్నులకు గుడ్డితనం కలుగు చేసేశాడు. నువ్వు చేసిన పాపమే నీ కన్నులను మూసేసిందని నువ్వు మర్చిపోవద్దు. ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం, మరి ఎంతో మంది వ్యభిచారులు ఉన్న వారు ఉన్నారు, వారికి బిడ్డలు లేరా? ఉన్నారు. ఆ బిడ్డలకు ఎంత అవమానం కలుగుతుంది, ఆ బిడ్డలకు ఎన్ని రకాల నిందలు అవమానాలు కలుగుతున్నాయి. అయినా సరే ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ మరి అటువంటి వ్యభిచార పాపంలో కొనసాగుతున్నారు అంటే నీ కన్నులు మూసుకుపోని అని మర్చిపోవద్దు. ప్రియమిత్రులారా, నీ కన్నులు తెరవాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక గురుడు అయిన యేసు ప్రభు ఎద్దుకు వచ్చి, యేసు ప్రభు ఏదైనా ఇవ్వగలడని ఆయనకు తెలుసు. ఆయన సరే అంటే చాలు, మనం ఏది అడిగామో అది మనకి కలుగుతుందని, దొరుకుతుందని ఆయనకు తెలుసు. కానీ ఆ గురుడి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏమడిగాడు తెలుసా? ప్రభువా, నాకు నేత్రాలు తెరువు చెయ్యి, నాకు కన్నులు కావాలి, నేను ఈ లోకాన్ని, మనుషులను నిన్ను చూడాలయ్యా అని కోరుకున్నాడు. బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ఒక పదం అడగలేదు, లేకపోతే తినడానికి కావలసిన ఆహారధాన్యాలు అడగలేదు, కానీ చూపుని అడిగాడు. ఈ రోజు నీ కళ్ళు మూసుకుపోనియేమో, నీ నేత్రాలు గుడ్డివైపోయినాయేమో. త్రాగుడు అనే పాపము, సిగరెట్టు చుట్ట అనే పాపము, దొంగతనం అనే పాపము ఎంతమంది కన్నులు కప్పేస్తుందో ప్రియబిడ్డలారా. ఈవెన్ నీ ఆరోగ్యం కూడా ఏమైపోతుందో నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. నీ త్రాగుడును బట్టి నీ కిడ్నీలు పాడైపోతున్నాయని, నువ్వు త్రాగుచున్న చుట్టలు సిగరెట్లను బట్టి నీ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు గుడ్డి వ్యక్తి అయిపోయావు. నువ్వు పైన చూపులు, ఈ నేత్రాలు బాగానే కనిపిస్తున్నాయి, కానీ నీ ఆత్మలో కన్నులు మాత్రం మూసుకుపోయిన విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రియబిడ్డలారా, నీ గుడ్డితనం నుంచి నిన్ను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మాటలు నీకు త్రోవలాగా చూపిస్తాయంట. ఆయన మాటలు ఒక వెలుగు వలె నీ ముందు ప్రకాశింప చేస్తాయంట. ప్రియబిడ్డ, ఇటువంటి గుడ్డి స్థితిలో నువ్వు ఉన్నావేమో. పాపం వల్ల రెండవ ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, పాపము చేయి ప్రతి వాడు పాపానికి దాసుడైపోతాడు. ఈ రోజుని పాపం చేసే ప్రతి వ్యక్తిని కూడా మరి ఇంటి వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, సేవకులు కానీ వారిని ఎంత గద్దించినా కానీ వాళ్ళు లోపడతలేదు. సేవకులు కూడా ఎన్నిసార్లు గద్దించినా లోపడతలేదు. మరి భార్య కూడా లేక భర్త అయినా ఎన్నిసార్లు గద్దించిన ఈ పాపము చేయొద్దు 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 అని ఎన్నిసార్లు గద్దించినా వాళ్ళు ఇక నేను మానేస్తాను, ఈ పాపం నేను వెళ్ళను, ఈ పాపం చేయనని ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎన్ని ఒట్టులు పెట్టుకున్నా, ఎటువంటి వాగ్దానాలు చేసినా సరే దాన్ని విడిచిపెట్టలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి పాపమే వారిని బంధించేసింది. పాపము ప్రారంభించినప్పుడు ఏదైనా ఒక వ్యభిచారము కావచ్చు, త్రాగుడు కావచ్చు, దొంగతనము కావచ్చు, అబద్ధము కావచ్చు, విగ్రహార్థన కావచ్చు, అది ప్రారంభించినప్పుడు సరదాగా ఉంటుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది, అది కూడా చాలా
ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆ పాపము నేను పట్టుకుందంటే రేపు పొద్దున విడిచిపెట్టదు. నేను ఒక స్నేహితుడు చెబుతుంటే విన్నాను, ఒక నదిలో ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు కొన్ని పుల్లలు, కొన్ని దొంగలు, కొన్ని కట్టెలు అలా కొట్టుకొస్తూ ఉండేవంట. ఆ ఊరిలో జీవన విధానం ఏమిటంటే వాగులో దూకి దొంగల మీద దూకి ఆ దొంగలన్నింటిని కూడా గట్టుగా ఈడ్చుకొచ్చి ఆ యొక్క దొంగల గొడ్డలతో నరికి చక్కగా పుల్లలు చేసి ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకోవడం. అందరితో కలిసి వెళుతుంటే నాకు తక్కువ పుల్లలు వస్తున్నాయి, నేను ఒంటరిగా ఉండి నా మట్టుకు నేను పెద్ద పెద్ద పుల్లలు ఎన్నుకొని నేనేం చేస్తానంటే వాటిని అమ్ముకొని ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటానని ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఆయన వేరేగా వెళ్ళి పెద్ద పెద్ద దొంగలు అనుకున్న దొంగల మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే గట్టుకి ఈత కొట్టుకుంటూ వాటిని లాక్కొస్తున్నాడు, లాక్కొచ్చి వాటిని కొట్టుకుంటున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే దొంగ అనుకుని దూకాడు. దూకిన తర్వాత ఆ దొంగ మీద పట్టుకొని అక్కడి నుంచి అరుస్తున్నాడు, నన్ను రక్షించండి, రక్షించండి, రక్షించండి అని అరుస్తున్నాడు. ఈ చుట్టూన్న వాళ్ళందరూ ఒరే అది దొంగే కదరా, మరి గట్టుకు తీసుకొచ్చేటప్పటికి నేను తీసుకొద్దామంటే ఇది తీసుకొచ్చేది కాదు అంటున్నాడు. అయితే నువ్వు విడిచిపెట్టేసి వచ్చేరా అని అంటున్నారు. నేను వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇది నన్ను విడిచిపెట్టట్లేదు అంటున్నారు. ఎందుకు విడిచిపెట్టలేదంటే ఇది దొంగ కాదు, ఇది ముసలిరా అని అరుస్తున్నాడు. పాపం అనేది ముసలి కంటే భయంకరమైంది. నువ్వు విడిచిపెడదాం అనుకున్నా సరే అది సరదాగా ప్రారంభమవుతుంది, ఏళకోళంగా ప్రారంభమవుతుంది, చాలా ఆనందంగా ప్రారంభమవుతుంది, కానీ చివరికి కన్నీటితో ముగింపది, వేదనతో ముగింపు, చాలా ఏడుపుతో ముగింపు, చాలా నష్టాలు నాశనాలతో ముగింపు అవుతుందని దేవుని సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియబిడ్డ, ఇదిగో నీ స్నేహితులు త్రాగుదాం దారా అన్నప్పుడు వెళుతున్నావా? ఇదిగో నీ స్నేహితులు ఒక సిగరెట్ అయినా కాదురా, ఒక సిగరెట్టే కదా త్రాగుదాం రారా అన్నప్పుడు సరదాగా అనుకుని వెళుతున్నావా? చాలా జాగ్రత్త ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ చెల్లి, ఇదిగో నిన్నే ప్రేమిస్తున్నాడే, నిన్నంటే చాలా ఇష్టపడుతున్నాడని నీ యొక్క పాపాత్మరాలైన స్నేహితులను ప్రేరేపిస్తున్నప్పుడు నన్ను ఇష్టపడుతున్నాడు అంట కదని ఆనందంతో పెడుతున్నావా? నీ జీవితం నిలువున నాశనం అయిపోతుందని దేవుని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. ప్రియబిడ్డలారా, పాపం అనేది చాలా సరదాగా ప్రారంభమవుతుంది, కానీ చివరికి నిషాదంతో మిగిలిపోతుంది. ఈ పాపాన్ని విడిచిపెట్టే సమయం ఇదే. ఈ భూమి మీద బ్రతికుండగానే ఈ మాటలు వింటున్నప్పుడే నువ్వు పాపాన్ని విడిచిపెట్టే సమయం. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, అయ్యో నేను పాపం చేశాను, ఇది దేవునికి విరోధంగా చేశాను, దేవుని ఆత్మ నేను దుఃఖపెట్టాను, అయ్యో నా దేవుణ్ణి బాధ పెట్టానని నీవు దేవుని వైపు తిరిగే సమయం ఇదే. ఎప్పుడో తిరుగుతానండి, జాన్యువరి 1కు తిరుగుతానండి, లేకపోతే మే నెలలో తిరుగుతానండి అంటే ఆ రోజుని నువ్వు దేవుని వైపు తిరగకముందే మరణం వైపు తిరగవలసి ఉంటుందేమో. చాలా జాగ్రత్త, ఇది అనుకూలమైన సమయం. ప్రియ తమ్ముడు, చెల్లి, పాపము నుంచి నువ్వు మరల్చబడలే సమయం, దేవుని తట్టు తిరిగే సమయం ఇది, దేవుని చేతులు నువ్వు ఓడబడే సమయం ఇది. పాపాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే అది నువ్వు విడిచిపెట్టదు. ఒక దినాన నువ్వు విడిచిపెడదాం అనుకున్నా కానీ నువ్వు విడిచిపెట్టలేని బలహీనతలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే అది నేను బంధించేస్తుంది. జాగ్రత్త. వ్యసనంగా మారిపోతుంది. జాగ్రత్త. ఒక బలహీనతగా నీ జీవితంలో మారిపోతుంది. జాగ్రత్త. చివరికి ఏమండి, ఆ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేనండి, ఏమండి రోజుకు కొంచెమైనా తాగకపోతే నేను బ్రతకలేనండి అని ఎందుకో పనికిరాని ఉత్తమైన డైలాగులు నీ నుంచి వినవలసి వస్తుంది. కనుక అటువంటి మాటలు నీ నోటి నుండి రాకమునిపే ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. నీ పాపం నుంచి నువ్వు మరల్చబడే సమయం. ప్రియబిడ్డలారా, మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే పాపము వలన వ్యాధి వస్తుంది. మానవుడు చేస్తున్న పాపాన్ని బట్టి, కేవలం పాపాన్ని బట్టి వచ్చే వ్యాధులే పోని ఆహారం కొదువయ్యి, ఆహారం తక్కువయ్యి, విటమిన్స్ లోపించి వచ్చే వ్యాధుల కంటే మానవునికి వస్తున్న ఎక్కువ వ్యాధులు ఏంటో తెలుసా? కేవలం వారు చేస్తున్న పాపాన్ని బట్టి. ప్రియబిడ్డలారా, నా దగ్గర ప్రార్థన అవసరత కోసం వచ్చాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ తగ్గట్లేదు. అసలు ఏంటి ప్రభు అని దేవుని సంఘలో మరి అడిగినప్పుడు దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. ఆయన అడిగాను, అసలు ఏమయ్యా అంతకుముందు నీకు త్రాగుడు అలవాటు ఉందా? అంతకుముందు నీ అలవాటు ఏంటంటే తను చెప్పట్లేదు. తన భార్య అంది, అయ్యా త్రాగుడు విడిచిపెట్టి వారం రోజులు అయిందండి. అదేనా ఎందుకు విడిచిపెట్టాడు అనుకున్నారు? కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. కాళ్ళు చేతులు నేను నొక్కలేక గుడుకు రమ్మంటే వచ్చాడు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, ప్రార్థన చేయండి అంటున్నాడు. 20 సంవత్సరాలు కొన్ని వేల లక్షల రూపాయలు తగలబెట్టాడు. ఆ నరాల్లో, ఆ ఎముకల్లో, మాంసంలో ఇమిడిపోయింది త్రాగుడంతా కూడా. మరి నొప్పులు రాకపోతే ఏమొస్తాయి? ఆ యొక్క సమయంలో మరి చాలా బాధ కలిగింది. నిజమే, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ పాపమే నీకు వ్యాధి తెచ్చి పెడుతూ ఉంటుంది. చాలా సార్లు సిగరెట్లు డబ్బులుండగా త్రాగి పెట్టి మీద పెట్టి త్రాగినప్పుడు నీ ఊపిరితిత్తుల్లో నీకేమీ తెలియదు. ఎందుకంటే ఆరోగ్యంగా బలంగా రక్తం యొక్క బిగిలో ఉంటావు కాబట్టి నీకేమీ తెలియదు. ఆ యొక్క లోపల మరి చిల్లులు పడినప్పుడు, అదంతా నల్లగా అయిపోయినప్పుడు, మరి మంట వస్తున్నప్పుడు, ప్రియబిడ్డలారా చాలా కంప్లైంట్లు వస్తున్నప్పుడు, ఒక 5-10 సంవత్సరాలు